హాయ్. లాస్ట్ వీడియోలో మనం దేవరధర్మం ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఎలా జన్మిస్తారు అని, ధృతరాష్ట్రుడు ఎందుకు రాజు అవ్వలేడు అని, గాంధారి ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు తను తీసుకున్న నిర్ణయం ఏమిటి అని, తర్వాత కర్ణుడు ఎలా పుడతాడు, కర్ణుడు జన్మరహస్యం, తర్వాత పాండురాజుకు వచ్చిన శాపం ఏంటి, ఆయన ఎందుకు రాజ్యాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతారు అని, తర్వాత గాంధారికి పుట్టిన మాంసపు ముద్ద 100 మంది పిల్లలుగా ఎలా మారుతుంది అని, తర్వాత పాండవులు మొత్తం జననం, ఇంకా తర్వాత పాండురాజు ఎలా చనిపోతాడు అని, పాండురాజు చనిపోయిన తర్వాత పాండురాజు మాదిరి చనిపోయిన తర్వాత పాండవుల్ని తీసుకొని కుంతి తిరిగి హస్తినాపురానికి వచ్చిన తర్వాత భీముడికి 1000 ఏనుగుల బలం ఎలా వస్తుంది అని చూసాం. ఆ తర్వాత స్టోరీ ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అయితే కౌరవులకి పాండవులకి గురువు ద్రోణాచార్యుడు కదా. ఈ ద్రోణాచార్యుడి కథ ఏంటో చూద్దాం. ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి యొక్క పుత్రుడు. ద్రుపదుడు పాంచాల దేశానికి అప్పుడు యువరాజు. ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి భరద్వాజ మహర్షి విద్యాభ్యాసం నేర్పిస్తారు. పెద్దయిన తర్వాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయిపోతాడు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ద్రోణాచార్యుడికి పెళ్ళవుతుంది. ఆయనకు ఒక కొడుకు కూడా పుడతాడు. ఆయన పేరు అశ్వత్థామ. అయితే ఈయన చాలా పేదరికంలో ఉంటారు. సో ద్రోణుడు ఆయన చిన్ననాటి మిత్రుడైన ద్రౌపదుడిని గుర్తు తెచ్చుకొని పాంచాల రాజ్యం వెళ్ళి నాకు 4 ఆవుల్ని ఇవ్వమని అడుగుతాడు. నేను నీ చిన్ననాటి స్నేహితుడిని, నాకు నువ్వు 4 ఆవుల్ని ఇస్తే నాకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు నేను చాలా పేదరికంలో ఉన్నాను అని చెప్తాడు. దానికి ద్రౌపదుడు గర్వంతో, నీలాంటి పేద బ్రాహ్మణుడు నాలాంటి మహారాజుకి స్నేహితుడేంటి, మనిద్దరికి మధ్య స్నేహం ఏమిటి, ముందు ఇక్కడి నుంచి పో అని అంటాడు. ఆ అవమానాన్ని ద్రోణాచార్యుడు భరించలేడు. కానీ అప్పుడు ఏం చేయలేక తన భార్యని కొడుకు అయిన అశ్వత్థామని తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. అప్పుడు హస్తినాపురం దగ్గర కౌరవులు పాండవులు ఒక బాల్తో ఆడుకొని కనిపిస్తారు. ఆ బాల్ వెళ్ళి ఒక బావిలో పడిపోతుంది. వాళ్ళు నిస్సహాయంగా ఏం చేయలేక అక్కడ నిల్చొని చూస్తారు. అప్పుడు ద్రోణాచార్యుడు వచ్చి బాణాలను ఒకదానికొకటి కొట్టి ఆ బాల్ని బయటకు తీస్తారు. ఈ విషయాన్ని కౌరవులు పాండవులు వెళ్ళి భీష్ముడికి చెప్తారు. భీష్ముడు వచ్చి ద్రోణాచార్యుడికి అడుగుతారు, నువ్వు ఎవరు, మీరేం చేస్తుంటారు అని. అప్పుడు ద్రోణాచార్యుడు తన విద్యాభ్యాసం, తన పేదరికం అన్ని చెప్పి తనకు జరిగిన అవమానాన్ని గురించి చెబుతాడు. అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడికి కావలసినంత దానం ఇచ్చి కౌరవులకి పాండవులకి విద్యాభ్యాసం నేర్పించమని చెప్తాడు. వాళ్ళు విద్యాభ్యాసం స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఈయన ఒక విలువిద్య పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో ఏంటంటే ఒక బొమ్మతో చేసిన పక్షిని ఒక చెట్టు కొమ్మ మీద పెట్టి దాన్ని కొట్టాలన్నమాట. ఫస్ట్ యుధిష్ఠిరుడిని తీసుకొస్తారు. తీసుకొచ్చి నీకు ఏం కనిపిస్తుంది, పక్షి కనిపిస్తుందా అని అడుగుతారు. కనిపిస్తుంది గురుదేవా అంటారు. పక్కనున్న కొమ్మలు కనిపిస్తున్నాయా అని అడుగుతారు. కనిపిస్తుంది అని చెప్తారు. ఆ పక్కనున్న మీ తమ్ముళ్ళు కనిపిస్తున్నారా అంటారు. కనిపిస్తుంది గురుదేవా అంటారు. అప్పుడు బాణాన్ని దించేసి వెనక్కి వచ్చేయమని చెప్తారు. అలా మిగిలిన వాళ్ళని కూడా అడిగితే మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి అన్నీ కనిపిస్తున్నాయని చెప్తారు. కానీ లాస్ట్లో అర్జునుడు మాత్రం నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది గురుదేవా అని చెప్తాడు. అయితే సంధించి బాణాన్ని అంటారు. అప్పుడు అర్జునుడు పక్షి కన్నును మాత్రమే కొట్టగలుగుతాడు. అర్జునుడి టాలెంట్ ని బాగా మెచ్చుకుంటారు ద్రోణాచార్యుడు. ఈ విషయం కౌరవులకి అశ్వత్థామకి నచ్చవు. వీళ్ళ విద్యాభ్యాసం ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు వీళ్ళు వేటకు వెళ్లాల్సి వస్తుంది, కౌరవులు పాండవులు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక కుక్క తప్పిపోయి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు అయిన తర్వాత అది తిరిగి వస్తుంది. కానీ దాని నోట్లో కొన్ని బాణాలు ఉంటాయి. అది మొరిగినా సౌండ్ రాకుండా. ఇంత నైపుణ్యంగా మాకు తెలియకుండా ఇక్కడ ఎవరు బాణాలు వేయగలిగారు అని ఆలోచిస్తే ఆ కుక్క వెనకాల వెళ్తారు ఆలోచిస్తూ. అప్పుడు ఆ కుక్క ఒక అతని దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఒక ఆయన పులిచర్మం కట్టుకొని ఉంటాడు. వీళ్ళు వెళ్ళి అడుగుతారు ఆయనకి, నువ్వు ఎవరు, నీకు ఇంత నైపుణ్యం ఎలా వచ్చింది, గురువుగారు ఎవరు అని. అప్పుడు ఆయన, నా పేరు ఏకలవ్యుడు, నేను ఎరుకుల రాజు కుమారుడిని, నేను ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నాను, నేను ద్రోణాచార్యుని విగ్రహాన్ని పెట్టుకొని విద్యాభ్యాసం చేస్తున్నాను అని అంటారు. ఈ విషయాన్ని కౌరవులు పాండవులు వెళ్ళి ద్రోణాచార్యుడికి చెప్తారు. ద్రోణాచార్యుడు వచ్చి ఏకలవ్యుడిని చూస్తారు. ఆయన విద్యను చూసి ఈయన మనసులో సంతోషిస్తారు. కానీ బయటకు మాత్రం, నాకు గురుదక్షిణ, నువ్వు నా విగ్రహాన్ని పెట్టుకుని నేర్చుకున్నావు కాబట్టి నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అడుగుతారు. చెప్పండి గురుదేవా, మీకు ఏం గురుదక్షిణ కావాలో అంటాడు ఏకలవ్యుడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నీ కుడి చేతి బొట్టల వేణుని గురుదక్షిణగా ఇవ్వు అని అడుగుతారు. వెంటనే ఏం ఆలోచించకుండా ఒక బాణాన్ని తీసి తన కుడి చేతి బొట్టల వేణుని కోసి ఇచ్చేస్తారు. మామూలుగా ఏమనుకుంటారు అంటే అందరూ అర్జునుడిని అందరికన్నా గొప్ప విలువిద్యాకారుడిని చేయాలి అని ద్రోణాచార్యుడు ఇలా చేశారు అని అనుకుంటారు. కానీ ఏకలవ్యుడు ఎరుకుల రాజు కుమారుడు కదా. ఎరుకుల రాజు మగధ రాజ్యానికి చెందినవాడు. అది
హస్తినాపురానికి శత్రు రాజ్యం. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా యుద్ధం చేయవలసి వస్తే తన విద్య పరోక్షంగా అయినా హస్తినాపురానికి వ్యతిరేకంగా ఉపయోగపడకూడదు అని ద్రోణాచార్యుడు ఈ పని చేస్తారు. ఇదిలా ఉండగా అతిరథ నందుడు రాధకి దొరికిన కర్ణుడు చిన్నప్పటి నుంచి మంచిగా విద్య నేర్చుకొని యుద్ధ విద్యలు నేర్చుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఆయన సూతులు పెంచడం వలన అందరూ ఏమనుకుంటారు, సూతుడని అనుకుంటారు. కాబట్టి అప్పటి రోజుల్లో సూతులకు అంటే బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే విలువిద్య నేర్చుకునే అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది, సూతులకు ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆయనకి అవమానాలే ఎదురవుతూ ఉంటాయి. ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి విద్య నేర్పించమంటే ఆయన సూతులకు నేర్పించను అని చెప్పేస్తారు. అప్పుడు ఆయన పరశురాముని దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటారు. పరశురాముడికి క్షత్రియులు అంటే నచ్చరు కదా. కర్ణుని అడుగుతారు, నువ్వు క్షత్రియుడవా అని. కాదు, నేను సూతుడిని చెప్తాడు. సరే అని పరశురాముడు కర్ణుడికి విద్యాభ్యాసం నేర్పిస్తారు. 13 సంవత్సరాల విద్యను నేర్చుకున్న తర్వాత పరశురాముడి దగ్గర కర్ణుడు ఒకరోజు అడవిలో నడుస్తూ ఉండగా పరశురాముడు కర్ణుడి ఒడిలో చేరబడతారు. ఇంద్రుడు ఒక కందిరీగ రూపంలో వచ్చి కర్ణుడికి కొడతారు. కర్ణుడు తన గురుదేవుడికి పరశురాముడికి నిద్ర భంగం అవుతుందేమో అని దాన్ని అలా తట్టుకొని ఉంటారు. ఆయన రక్తం తగిలి పరశురాముడికి తెలివొస్తుంది. నువ్వు నాకు క్షత్రియుడు కాదు అని చెప్పావు, కానీ ఇంత ఓర్చుకోగలిగే గుణం, ఇంత ధైర్యం క్షత్రియులకే ఉంటుంది అని చెప్పి నీకు అవసరం అయినప్పుడు నీ విద్య గుర్తుకు రాదు నీకు అని శపిస్తారు. కౌరవులకి పాండవులకి విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత తిరిగి హస్తినాపురానికి వస్తారు. హస్తినాపురంలో ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీకి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి మరియు ప్రజలు అందరూ హాజరవుతారు. మొదట దుర్యోధనుడికి భీముడికి గదాయుద్ధం జరుగుతుంది. గదాయుద్ధంలో ఇద్దరూ ఒకేలాగా పోటీ చేస్తూ ఉంటారు. ఎప్పటికీ అది ముగియదు. అప్పుడు మధ్యలో దాన్ని ఆపించేస్తారు. తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి విలువిద్య ప్రదర్శన చేస్తూ ఉండగా ఆయన విద్యను ప్రశంసిస్తూ ద్రోణాచార్యుడు, ఈ ప్రపంచంలో అర్జునుడి కన్నా గొప్ప విలువిద్యాకారుడు ఎవరూ లేరు అని అంటాడు. అప్పుడు నేనున్నాను అనుకుని కర్ణుడు వస్తాడు. కర్ణుడిని ద్రోణాచార్యుడు, నువ్వు ఏ కులంలో పుట్టావు అని అడుగుతాడు. దాన్ని అవమానంగా భావించి కర్ణుడు తలదించుకుంటాడు. కానీ నేను అర్జునుడితో పోటీ పడగలను అంటాడు కర్ణుడు. ఎవరో వచ్చారో అర్జునుడితో పోటీ పడగలను అంటున్నాడు అని దుర్యోధనుడు, కర్ణుడు అర్జునుడితో పోటీ పడగలడా అని ఆలోచించి ఆయన్ని మంచి చేసుకోవాలి అనుకుంటారు. అప్పుడు కర్ణుడికి దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చి నేను ఈయన్ని అంగరాజుగా చేస్తున్నాను అని చెప్తాడు. అప్పటి వరకు అవమానాలని భరించిన కర్ణుడు తనకి అంత గౌరవం ఇచ్చిన దుర్యోధనుడికి తన జీవితాంతం మిత్రుడిగా ఉంటానని, దుర్యోధనుడు ఏం చెప్తే అది చేస్తానని ప్రమాణం చేస్తాడు. అప్పుడు కర్ణుడికి అర్జునుడికి పోటీ జరుగుతుంది. ఇద్దరు సమానంగా పోటీ జరుగుతూ ఉంటుంది. ఈలోపు సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి పోటీ ఆగిపోతుంది. కౌరవులది పాండవులది విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి ద్రోణాచార్యుడు గురుదక్షిణ అడుగుతారు. గురుదక్షిణగా ఏం కావాలి గురుదేవా అని వీళ్ళంటే తనకి ద్రుపదుడు చేసిన అవమానం గురించి గుర్తు తెచ్చుకొని ద్రుపదుడిని ఓడించి రమ్మని చెప్తారు. అప్పుడు కౌరవులు వెళ్లి యుద్ధం చేస్తే ఓడించలేరు ద్రుపదుడిని. తర్వాత పాండవులు వెళ్లి యుధిష్ఠరుడు, భీముడు, నకుల సహదేవులు ద్రుపదుని సైన్యంతో యుద్ధం చేస్తే అర్జునుడు వెళ్లి ద్రుపదుడిని ఓడిస్తాడు. ఓడించి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొని వస్తారు. ద్రోణాచార్యుడు తనకు చేసిన అవమానాన్ని ద్రుపదుడికి గుర్తు చేసి సగం రాజ్యం తీసుకుని అశ్వత్థామకి ఇచ్చి మిగిలిన సగం రాజ్యాన్ని ద్రుపదుడికే ఇచ్చేస్తారు. ఇది జరిగిన తర్వాత యువరాజు పట్టాభిషేకం యుధిష్ఠరుడికి జరుగుతుంది. అంతా మంచిగానే ఉంటుంది. ప్రజలందరూ పాండవులకి బాగా గౌరవం ఇస్తారు. ఇది దుర్యోధనుడికి నచ్చదు. దుర్యోధనుడు కొన్ని రోజులు పాండవులని ప్రజలకు దూరం చేయాలి అని వారణావర్తం అనే ప్రదేశానికి పంపించాలి అని ధృతరాష్ట్రుడికి చెప్పి ఒప్పిస్తాడు. పురోచనుడు అనే ఒక వ్యక్తి ఇళ్ల నిర్మాణం బాగా చేస్తాడు. ఆయన్ని పిలిపించి ఒక ఇంటిని నిర్మించమని చెప్తాడు పాండవులు అక్కడికి వెళ్లి ఉండడానికి. తర్వాత వీడియోలో ఆ ఇంటిని లక్కతో నెయ్యితో ఎలా చేపిస్తారు అని దానిలో పెట్టి పాండవుల్ని చంపేయాలి అనుకోవడం గురించి చూద్దాం. థ్యాంక్ యూ. బాయ్.